మీరు అన్నట్టు కంట్రోల్ కాదు సార్. మీకు అసలు ఏముండదు సార్ మిత్రులారా, భారతదేశాన్ని మోడీ పరిపాలించలేదు, ట్రంప్ పాలన కొనసాగుతుంది. మోడీ కేవలం సామంతుడిగా మాత్రమే గద్దె మీద కూర్చున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 12 సంవత్సరాలు ట్రంప్ అధికారంలోకి వచ్చిన కానీ కూడా ఇదే వాళ్ళిద్దరి సన్నిహిత స్నేహితులు. ముఖ్యంగా అమెరికా వారు 1951 నుంచి మన భారతదేశంలో తమ పెట్టుబడులను గోధుమల పేరుతోనూ లేకపోతే ఆయుధాల పేరుతోని రకరకాల పేరుతోని మన భారతదేశంలో విచ్చలవిడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నది. మన భారతదేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 36,32,312 కోట్ల రూపాయలు. అమెరికాది 49 లక్షల కోట్ల రూపాయలు, అంటే పెద్ద తేడా లేదు. కానీ అమెరికా వాడు మన దేశం మీద ఆహార ఉత్పత్తులన్నిటినీ దిగుమతి చేసుకొని మన దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభానికి గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భారతదేశంలో 239.8 మిలియన్ టన్నులు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అది గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, దాదాపుగా 15 కోట్ల మంది పాల పరిశ్రమని ఈ భారతదేశం నిర్వహిస్తున్నారు. కానీ మనకి అవసరం లేని పాలను కూడా బలవంతంగా న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఇక్కడ దిగుమతి చేయడం ద్వారా 15 కోట్ల మంది పాల ఉత్పత్తుల యొక్క కుటుంబాలు ఏమి కావాలి అనేది కూడా. అందుకని ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది వాడికి వర్తించదు. మన దేశానికి అన్ని వస్తువులు విచ్చలవిడిగా ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేయడం అనేది ఇది చాలా అన్యాయమైనది. అట్లాగే యూరోపియన్ మొత్తం కూడా ఒక 27 దేశాలకు సంబంధించిన వాటితో ఒప్పందం చేసుకొని ఆ దేశాలలో తయారవుతున్న అన్ని రకాల వస్తువుని మనకు అవసరం లేని, అంటే ఒప్పందాలను మనం వ్యతిరేకించడం లేదు. మన దేశంలో ఏ వస్తువులైతే లేవో వాటిని ఇతర దేశాల నుంచి మన దేశాన్ని దిగుమతి చేసుకోవడం తప్పు కాదు. కానీ మనకున్న అన్ని ఉత్పత్తులు కూడా అవసరం లేని వాటిని మోడీ కానీ, యూరోపియన్ కంట్రీ కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, బ్రిటన్ కానీ ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో బలవంతంగా ఇక్కడ దిగుమతి చేయడాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే కాంప్రహెన్సివ్ ఎకనామికల్ సంబంధించిన ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఇది మరింత ఘోరమైనది. ఆర్థిక పరమైన FDI పేరుతో భారతదేశానికి తమ యొక్క డబ్బుని కూడా ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి చాలా మన భారతదేశం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. అందుకనే FDIలను కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా బేషరతుగా రద్దు చేయాలనేది అఖిల భారత డిమాండ్ చేస్తున్నది.